ఆంధ్రప్రదేశ్ విభజనలో నిన్న మొన్నటి వరకు భద్రాద్రిపై వివాదం రేగింది. ఇప్పుడు ఓ గిరిజన దేవత ఆలయంపై గొడవ మొదలైంది. దట్టమైన అటవీ ప్రాంతంలో గల గుబ్బల మంగమ్మ ఆలయం ఏ రాష్ట్ర సరిహద్దులో ఉందన్నది సమస్యగా మారింది. దీంతో సరిహద్దుల్ని సర్వే చేసి ఆ ఆలయం ఎవరికి చెందుతుందో తేల్చే పనిలో పడ్డారు అధికారులు. ఇదే గుబ్బల మంగమ్మ ఆలయం. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గోగులపూడి గ్రామంలో కొలువైన గుబ్బల మంగమ్మ గిరిజనులు, మరీ ముఖ్యంగా కొండరెడ్లకు ఆరాధ్య దైవం. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం దగ్గర మొబైల్ సిగ్నల్ కూడా ఉండదు. అయితే రాష్ట్ర విభజన తర్వాత గుబ్బల మంగమ్మ ఆలయం ఏ ప్రాంతానికి చెందుతుంది అన్నదే ఇప్పుడు వివాదానికి తెరలేపింది. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండగుట్టల్లో వెలిసిన గుబ్బల మంగమ్మను దర్శించుకోవాలంటే జలపాతంలో తడిసి ముద్దవ్వాల్సిందే. అయితే గిరిజనులతో పాటు చాలా మంది భక్తులు ఈ అమ్మవారి దర్శనానికి వెళ్తుంటారు. అలా ప్రకృతి రమణీయ ప్రదేశంలో ఉన్న ఈ దేవాలయం పర్యాటక కేంద్రంగా కూడా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. గుబ్బల మంగమ్మను దర్శించుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయని చాలా మంది నమ్మకం. దీంతో ఆది, మంగళ, గురువారాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చేవారు అంతకంతకు పెరుగుతున్నారు. గోగులపూడి మొత్తం కొండరెడ్లే ఉంటారు. వాళ్లే ఈ దేవాలయ నిర్వహణ చూసుకుంటున్నారు. అమ్మవారికి వచ్చే ఆదాయాన్ని గతంలో వాళ్లే పంచుకునేవాళ్లు. మిగిలిన మొత్తాన్ని ఆలయ అభివృద్ధికి వాడేవారు. గుబ్బల మంగమ్మ ఆలయానికి వచ్చే ఆదాయం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. దీంతో ఆదాయంలో వాటా కోసం చాలా మంది తయారయ్యారు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగేసరికి ఈ ఆలయం ఏ ప్రాంత పరిధిలోకి వస్తుందన్న వివాదానికి తెరలేచింది. గోగులపూడి గ్రామం ఖమ్మం జిల్లాలో ఉన్న ఆలయానికి చేరుకోవాలంటే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఉన్న మార్గంలోనే పయనించాలి. ఈ క్రమంలో ఆలయానికి వచ్చే ఆదాయంలో తమకు వాటా ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం పరిధిలోని కామవరం, మోతుగూడెం, పందిరిమామిడికి చెందిన గిరిజనులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దీనికి గోగులపూడి కొండరెడ్లు సరే అనటంతో మొత్తం ఆదాయాన్ని 5 వాటాలుగా వేసి వీళ్లంతా పంచుకుంటున్నారు. అయితే 2008 నుంచి మరో వివాదం మొదలైంది. కొంతమంది గిరిజనులు ఆలయం దగ్గర కొబ్బరి చిప్పలు, తలనీలాలు, చెప్పుల స్టాండ్లకు వేలంపాట నిర్వహించి ఆ డబ్బు కాజేశారు. ఆ వివాదం ఒకవైపు కొనసాగుతుండగా రాష్ట్ర విభజన రూపంలో మరిన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. ఇటీవల గోగులపూడి దగ్గర కొంతమంది చెక్పోస్టును ఏర్పాటు చేసి వాహనాల నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. మరోవైపు బుట్టాయిగూడానికి చెందిన కొంతమంది గిరిజనులు కొబ్బరి చిప్పల్ని తరలించేందుకు ప్రయత్నించడం గొడవకు దారితీసింది. ఇటు గోగులపూడి వాళ్లు, అటు బుట్టాయిగూడెం గిరిజనుల మధ్య వివాదం ముదురుతూ ఉండటంతో 2 రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు, పోలీసులు రంగప్రవేశం చేశారు. సర్ది చెప్పి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు అధికారులు. మొత్తానికి గుబ్బల మంగమ్మ ఆలయంపై వివాదం లేకటంతో అది ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తుందో తేల్చే పనిలో పడ్డారు అధికారులు. దీనికోసం సర్వే నిర్వహించి సరిహద్దుల్ని నిర్ణయిస్తామని అంటున్నారు.